Welcome to AK Cine 6. We are back after a gap. కొన్ని అదన కారణాల వల్ల మేము రెగ్యులర్గా రివ్యూస్ ఇవ్వలేకపోయాం, బట్ వీల్ ఎన్షూర్ దట్ వీల్ గివ్ రివ్యూస్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ ఇంకా నెక్స్ట్ కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వీడియోస్ రిగార్డింగ్ ద రివ్యూస్ ఇన్ కమింగ్ డేస్. అండ్ ఇంకా సినిమా విషయానికి వచ్చేసరికి ఈరోజు మేము మహారాజా మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వారు విజయ్ సేతుపతి. ఆయనకి ఇది ఒక స్పెషల్ ఫిలిం బికాస్ ఇట్ ఈస్ హిస్ 50th ఫిలిం అండ్ ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, సినిమాటోగ్రాఫర్ నటి. ఆయన ఇంతకుముందు ఆ మూవీకి సినిమాటోగ్రాఫర్గా చేశారు, ఆయన కూడా ప్లే చేశారు. అండ్ భాగ్యరాజ్ గారికి కూడా ఒక అపీరియన్స్ ఉంటుంది. అండ్ దివ్య భారతితో ఒక చిన్న క్యామియో. సో ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన వారు అజనీష్ నోట్రా. ఆయనకి బీజిఎంలో చాలా బాగా ఇస్తాను పేరు ఉంది. సో ఆయన ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు నితిలన్ స్వామినాథన్. అండ్ ఈయన కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారా లేదా అనేది రివ్యూలో చూద్దాం. ఇంకా సినిమా విషయానికి వచ్చేసరికి విజయ్ సేతుపతి ఒక సెలూన్ ఓనర్ అనమాట. ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అతన్ని దుండుగలు దాడి చేసి అతని ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగతనం చేస్తారు. సో ఆ పోయిన లక్ష్మి గురించి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేస్తారు, ఎఫ్ఐఆర్ రేస్ చేయమని. సో అతను ఎఫ్ఐఆర్ రేస్ చేశారా, అసలు లక్ష్మి అంటే ఏంటి, అక్కడి నుంచి లక్ష్మి కోసం వెళ్ళిన పోలీసులకు ఏం కనుక్కున్నారు, ప్లాట్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఇంకా సినిమా ఒక సారాంశం. ఈ సినిమా ప్లాట్ని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇది ఒక కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. సో వీ ప్రిఫర్ నాట్ టు సే ది ప్లాట్. అండ్ కమింగ్ ఇంకా వేరే ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది అండ్ ఎడిటింగ్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ఇంకా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే విజయ్ సేతుపతి యాక్టింగ్. ఆయన చించేశాడు లిటరలీ చెప్పాలంటే. అండ్ చాలా రోజుల తర్వాత ఆయన ఒక సోలో హీరోగా సినిమా చేసి ఆయన చెప్పాలి ఏంటంటే ఆయన ఒక కంబ్యాక్ ఫిలిం అని కూడా అనొచ్చు. ఇట్స్ ఏ బిగ్ హిట్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ యాజ్ వెల్. సినిమా చాలా బాగుంది. అండ్ ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమా స్టార్ట్ అవడానికి కొంచెం డైరెక్టర్ టైం తీసుకున్నాడు. లైక్ నువ్వు సినిమాలో లీనం అవడానికి లేదా వన్స్ యూ హ్యావ్ టు అండ్ ఇట్ టుక్స్ టైమ్ టు గెట్ ఇన్ టు ది సినిమా. సో ఆ కొంచెం టైంని మనం బేర్ చేస్తే యూ కెన్ ఎంజాయ్ ద ఫిలిం. అండ్ డైరెక్టర్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్. యాక్చువల్గా చాలా బాగా చేశారు ఆయన ఈ డైరెక్షన్ సినిమాకి. స్టోరీ, స్క్రీన్ ప్లే, అన్ని క్రాఫ్ట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగా చేశారు. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం టు వాచ్ ఫర్ దిస్ వీకెండ్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. బట్ ఈ సినిమాకి మేము ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాం. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఫిలిమ్స్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ డిస్టర్బింగ్ కంటెంట్, లేకపోతే మీకు ఏమైనా అలాంటి చూసి డిస్టర్బ్ అవుతారు అనుకుంటే ఒకసారి ఆలోచించి వెళ్ళండి. బట్ స్టిల్ ఈవెన్ ద సినిమాలో డిస్టర్బింగ్ కంటెంట్ ఉన్నా యూ కెన్ గో అండ్ వాచ్ ద ఫిలిం బికాస్ ఈ సినిమాకి అంత కంటెంట్ ఉంది సినిమాలో. సో ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఈ సినిమాకి మేము ఇస్తున్న రివ్యూ 3.25 అవుట్ ఆఫ్ 5. సో మీరు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీ విల్ బీ రివ్యూయింగ్ ది ఫిలిమ్స్ హియర్ ఆన్వర్డ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. Thank you so much for watching and thank you so much for supporting all these days. Thank you.